నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఇంధన సెగలు రాజుకున్నాయి. పట్టణంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పట్టణంలోని ఎస్కేఎల్ఎస్ బంకుల్లో మాత్రమే నిల్వలు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాహనదారులు, రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ స్తంభించిపోయింది. తమ వద్ద ఇంధనం పుష్కలంగా ఉందని, పక్క బంకుల్లో స్టాక్ లేకపోవడం వల్లే ఈ రద్దీ ఏర్పడిందని బంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇవాళ ఇంటర్నెట్ ఇస్తున్నా, ఇవాళ సప్లై ఇస్తాను చెప్పున్నారు. కొరత అయితే లేదు సార్. సప్లై ఇబ్బంది లేదు, సప్లై ఇస్తున్నారు. రెగ్యులర్ సప్లై మాకు ఉంది. ఓకే సార్. జనాలు ప్యానిక్ అయిపోయి ఎక్కువ పట్టుకోపోవడం, ఒకవేళ పక్కన ఉన్న అవుట్లెట్లు ఆయిల్ లేకపోవడం, మాకు అన్ని సేల్ ఇక్కడ వస్తుంది. దానివల్ల మాకు కూడా అవుట్లెట్ ట్రై అవుతుంది. ఇదంతా పుకారులే. ఆయిల్ ఏమో సఫిషియెంట్ ఉంది. మా జనాలు ప్యానిక్ అవ్వబల్లే. 100 రూపాయలు పట్టుకున్న పెట్రోల్ బైక్లు వచ్చి ఒక రోజు 1000 రూపాయలు పట్టుకున్నప్పుడు జనాలు ప్యానిక్ అయిపోయి ఆయిల్ ఎక్కువ పట్టుకున్న వల్ల షార్ట్ ఫాల్ వస్తుంది. ఇవాళ ఇంటర్నెట్ ఇస్తున్నా, ఇవాళ సప్లై ఇస్తాను చెప్పున్నారు. కొరత అయితే లేదు సార్. సప్లై ఇబ్బంది లేదు, సప్లై ఇస్తున్నారు. రెగ్యులర్ సప్లై మాకు ఉంది. ఓకే సార్. జనాలు ప్యానిక్ అయిపోయి ఎక్కువ పట్టుకోపోవడం, ఒకవేళ పక్కన ఉన్న అవుట్లెట్లు ఆయిల్ లేకపోవడం, మాకు అన్ని సేల్ ఇక్కడ వస్తుంది. దానివల్ల మాకు కూడా అవుట్లెట్ ట్రై అవుతుంది. ఇదంతా పుకారులే. ఆయిల్ ఏమో సఫిషియెంట్ ఉంది. మా జనాలు ప్యానిక్ అవ్వబల్లే.